కొట్టదా? 2019 మాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా కష్టాలు తీరిపోతాయి. ఒక మంచి పరిపాలన రాబోతుంది. ముఖ్యంగా రైతుల కష్టాలన్నీ కూడా దూరం అవుతాయని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాలు మీరు చూస్తే 4 తుఫాన్లు, అలాగే 4 సంవత్సరాల కరువుతో ఈ రైతన్నలందరూ కూడా కుదేలు అనిపించారు. ఈరోజు వాళ్ళకి గిట్టుబాటు ధర లేక, వారికి ధరల స్థిరీకరణ నిధి లేకుండా, సో వాళ్ళు ఈ కరువు వల్ల, ఈ తుఫాను వల్ల చాలా నష్టపోయి ఈరోజు ఈ పండగ చేసుకోవడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడుతున్న పరిస్థితి. సో ఈ భోగి మంటల్లో వాళ్ళ కష్టాలన్నీ కూడా బగబగ మండిపోయి ఈ రోజు నుంచి వారికి భోగభాగ్యాలకు అందాలి, వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండి మన అందరికీ కూడా, సో రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది, దేశం బాగుంటుంది అంటారు. సో అలా రైతు బాగుండాలి అంటే జగనన్న రావాలి. జగన్ గారు రాజశేఖర రెడ్డి గారు లాగా రైతు బాంధవుడు. సో రైతుల కోసం ఎన్నో వరాలు ఇచ్చారు, మీ అందరూ కూడా చూశారు. 9 గంటల ఉచిత కరెంటు కానీ, వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పటం కానీ, అలాగే ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లు మరి వాళ్ళకి అందచేసి వారికి సపోర్టివ్గా ఉంటానని చెప్పటం, అలాగే విపత్తుల నిధి మరి 2,000 కోట్లు పెట్టి ఎలాంటి విపత్తు వచ్చినా రైతుని ఆదుకుంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా రైతు ఆసరాతో మరి ప్రతి సంవత్సరం 12,500 డబ్బు ఇవ్వటం అనేది వాళ్ళు చాలా ఆహ్వానిస్తున్న విషయం. సో మళ్ళీ రాజన్న రాజ్యం వస్తే రైతు బాగుంటాడు, ఇలాంటి పండుగలు ఎంతో సంతోషంగా జరుపుకుంటాము అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎలక్షన్ కోసం చేయడానికి చంద్రబాబు నాయుడిని కాదు. సో నన్ను గెలిపించి, నన్ను గౌరవించి, నన్ను ఆడపడుచుగా అభిమానించిన నా నగిరి ప్రజలకి ఈ నగిరి నియోజకవర్గాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్స్టిట్యున్సీగా మార్చాలన్న ఆశ నాకు ఉంది. అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆయన నీడను కూడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్షం వాళ్ళకి ఈరోజు ఫండ్స్ ఇస్తే ఎక్కడ ఎదిగిపోతారో అని రూపాయి కూడా ఫండ్స్ ఇవ్వకుండా మా మీద ఓడిపోయిన వాళ్ళకి జీవోలు ఇచ్చి డబ్బులు ఇవ్వడం చూస్తుంటే ఆయన ఎంత భయపడిపోతున్నాడు, ఓటమి భయం ఆయనకి ఎంత పట్టుకుందో కూడా మనం చూస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలని సమాధి చేయాలి, ఆ పరిపాలనకి చరమాంకం తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తయ్యే లోపల చంద్రబాబు నాయుడు గారి అవినీతి కానీ, కుట్రలు కానీ, మరి ఆయన చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు అన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయి ఈరోజు 2,000 పెన్షన్ ఇస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల్లో ఒక రత్నాన్ని దొంగిలించే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు 2వ మీటింగ్లోనే చెప్పారు ప్రజా సంకల్ప యాత్రలో, ఆయన ఎలక్షన్ ముందు 2,000 ఇస్తానంటాడు, బెంజ్ కార్ అంటాడు, ఏదైనా చెప్పి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎవరితో అయినా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది అని మొన్న తెలంగాణలో చూసాం. ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పెట్టారో అదే కాంగ్రెస్తో కూడా జత గెలిచాడు అంటే ఆయన పదవి కోసం అంత దిగజారిపోతాడో మనం చూస్తున్నాం. సో ఈరోజు నేను చంద్రబాబు నాయుడు ఫండ్స్ ఇవ్వకపోయినా నేను నా సొంత ఫండ్స్తో, నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేస్తున్నా. దాంట్లో ముఖ్యంగా 4 రూపాయలకే మరి పేదవాడికి భోజనం వైఎస్ఆర్ క్యాంటీన్ ద్వారా ఇవ్వటం కానీ, అలాగే ఇక్కడ డైయింగ్ వల్ల పొల్యూటెడ్ వాటర్ ఉంది, సో అందరికీ ఆర్ఓ ప్లాంట్స్ని ఇన్స్టాల్ చేస్తున్నాం కంటిన్యూస్గా. అలాగే పిల్లలు బాగుండాలి, నేటి పిల్లలే రేపటి పౌరులు అంటారు. సో ప్రతి స్కూల్స్కి కూడా వాటర్ ప్యూరిఫైర్స్ కానీ, ఫ్యాన్స్ కానీ అందించి వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలన్న ప్రయత్నం చేస్తున్నాం. అలాగే యువకుల కోసం జాబ్ మేళా పెట్టి వాళ్ళందరికీ జాబ్ అవకాశాలని కల్పించాం. అండ్ క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేస్తూ మరి 8 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ కూడా మేము నిర్వహించడం జరిగింది. ఇక్కడ చిరు వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళ కోసం తోపుడు బండ్లు కూడా మేము పేదవాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ప్రతిరోజు 300 రెంట్ ఇచ్చుకోవటం కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో, సో మమ్మల్ని అడిగిన ప్రతి ఒక్కరికి కూడా మేము మా వంతు సహాయం చేస్తున్నాం. సో ఈ రోజైతే మేము చేయగలిగినంత చేస్తున్నాం, కానీ ఖచ్చితంగా జగనన్న అధికారంలోకి వచ్చాక ఈ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో ఒక బెస్ట్ నియోజకవర్గంగా మార్చాలని అనేక ప్లాన్స్ మాకున్నాయి. సో దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అలాగే జగనన్న నాయకత్వంలో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారన్న నమ్మకం కూడా మాకుంది.